భాగ్యనగరంలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేసిన వారంతా హైడ్రా దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు ఇలా ఎవరి హోదా చూడకుండా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతో ఎన్నో భూములకు హైడ్రా అధికారులు విముక్తి కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని జంట జలాశయాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ఫామ్ హౌస్లు, అతిథి గృహాలు, హోటళ్లను నేలమట్టం చేసింది. వీటి యజమానుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకుల బంధువులు ఉన్నట్లు తెలిసినా అధికారులు సంకోచించకుండా తమ పని కానిచ్చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే చాలు తుక్కు అన్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేతలను అధికారులు పూర్తి చేశారు. ఓఆర్ఓ, ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజిల్లోని 12కు పైగా కట్టడాలతో కలిపి దాదాపు 50 భవనాలను పూర్తిగా కూలగొట్టారు. ఈ క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ నిర్మాణాలు సక్రమమే అన్నట్లుగా కొందరు యజమానులు హైడ్రా అధికారులకు పత్రాలు చూపించారు. కొందరేమో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చినట్లుగా ఎన్ఓసి పత్రాలు చూపారు. మెట్రో వాటర్ వర్క్స్, ఇరిగేషన్ విభాగాల సర్వే నివేదికలతో పగడ్బందీగా వెళ్లిన హైడ్రా అధికారులు ఆక్రమణదారులిచ్చిన పత్రాలతో సరిపోల్చి అవన్నీ నకిలీవని తెలిసారు. మొయినాబాద్ మండలం అప్పోజిగూడ, చిలుకూరు, గండిపేట మండలం ఖానాపూర్ గ్రామాల్లో అప్పటి సర్పంచుల సంతకాలతో తయారైన కొన్ని నకిలీ అనుమతి పత్రాలను గుర్తించారు. 2009 నాటి తేదీలతో పలువురు మాజీ సర్పంచులు వాటిని జారీ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా హెచ్చరించింది. ఏళ్ల తరబడి హైదరాబాద్ నగరం దాహార్తిని తీర్చిన గండిపేట, హిమాయత్ నగర్ జలాశయాల్లో అక్రమ కట్టడాలతో ధ్వంసం చేశారని, ఆయా భవనాల నుంచి వెలువడే మురుగు చెరువుల్లో కలుస్తోందని హైడ్రా అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ పరిధిలో మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల ఫామ్ హౌస్లపై ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. ఇది ఆరంభం మాత్రమేనని, జంట జలాశయాలకు పూర్తి స్థాయిలో విముక్తి లభించే వరకు చర్యలు కొనసాగుతాయని హైడ్రా గుర్తు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లకు హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంతో హైడ్రా పనితీరుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు అధికారులకు కొండంత బలాన్ని ఇస్తోంది. గండిపేట ఎఫ్టీఎల్ లో కట్టడాల తొలగింపు పూర్తయ్యాక బఫర్ జోన్ పై దృష్టి పెడతామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అనంతరం హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలపై వేటు వేస్తామని అన్నారు. జంట జలాశయాలతో పాటు ఇతర చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. వీటికి అనుమతి ఇవ్వడం కూడా నేరమే. అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.